అంటే మీరు తొలుత ఒక విఆర్ఓగా ఉన్నారు మీరు. అవును. వీరోగా ఉన్న మీరు మీ కామనూరులో దున్నపోతులతో వ్యవసాయం చేసేవారు మీరు. రైట్. ఈరోజు కూడా చేస్తా. ఈ రోజుకి దున్నపోతులతో వ్యవసాయం టెక్నాలజీ పెరిగినప్పటికీ కూడా దున్నపోతులతో వ్యవసాయం చేస్తారు. వీఆర్ఓగా ఉన్న మీరు సమితి ప్రెసిడెంట్గా ఓడిపోయారు, అనంతరం ఎమ్మెల్యేగా రాణించారు. ఎలా సాధ్యమైందంటారు? ఇప్పుడు ఒకటి పట్టుదల, నిరంతర కృషి అవసరం. వ్యవసాయంలో కూడా నేను చాలా పట్టుదలగా పనిచేసేవాడిని. విఆర్ఓ ఏముంటుంది, ఆ పన్నులు వసూలు టైంలో జనవరి నుంచి మే జూన్ నెలల దాకా ఉంటుంది. ఇంకా మే జూన్ నెల నుంచే అగ్రికల్చర్ సీజన్ స్టార్ట్ అవుతుంది. సంతకాలు అవి ఉంటాయి కదా విఆర్ఓకి, పాస్బుక్ల మీద సంతకాలు అంట, అప్పుడు కాలంలో పాస్బుక్లు కూడా లేవు, రెసిడెన్స్ సర్టిఫికేట్లు అంటే అవి. అప్పుడు నేను రాజీనామా చేసే ముందరనే పాస్బుక్లు వచ్చినాయి, అంతకుముందు లేవు. 6 నెలలు పని ఉంటుంది, 6 నెలలు ఏం పని ఉండదు. ఆ కాలంలో మాకు సొంత భూములు ఉండేవి. మా తాతల కాలం నుంచి వచ్చిన భూముల్లో వ్యవసాయం చేసేవాడిని, బాగా వ్యవసాయం చేసేవాడిని, బాగా పండించేవాడిని కూడా. పాలిటిక్స్ దగ్గర రాకముందు కూడా మంచి వ్యవసాయం చేసేవాడిని. సొంతం నేను మడకబట్టి దున్నగలుగుతా. మన వరిమల్లల్లో ఈ పడ్లర్ కొట్టడము అవన్నీ చదును చేసేటి ఇవన్నీ కూడా నేను చేయగలిగేవాడిని. దున్నపోతున్న ఎద్దును గట్టి చేసిన, దున్నపోతులతో కూడా చేసిన. ఇప్పుడు కృషి చేయడంలో ఎద్దులు 100 అడుగులు పోతే దున్నపోతులు 60 అడుగులు పోతాయి. కానీ దున్నపోతుల మీద పెట్టుబడి తక్కువ, ఎద్దుల మీద పెట్టుబడి ఎక్కువ. తక్కువ పెట్టుబడితో ఉండబడిన దున్నపోతుల రోజు లేట్ అవుతుంది పక్క గమ్యం చేరుతాయి ఇవి కూడా. కాబట్టి తప్పేం కాదు దాంట్లో. మా వ్యవసాయానికి భూములు దున్నాలా, అవి దున్నపోతులతో దున్నామా ఎద్దులతో దున్నామా అనేది భూమికి అవసరంలే. కాబట్టి చేను మెదిగిందా లేదా అనేది మనకు అవసరం. అది అల్టిమేట్గా పంట వచ్చిందా లేదా అంతే. అంటే మీరు విఆర్ఓగా పనిచేస్తారు, 6 నెలల పాటు విఆర్ఓగా పనిచేసి అన్ సీజన్లో దున్నపోతులతో వ్యవసాయం చేసుకుంటూ ఉండిపోతారు. అంటే మీరు రాజకీయంగా ఎలా రాణించారు? మళ్ళీ మా తండ్రి, మా తాతల నాన్న కాలం నుంచి విలేజ్ డామినేట్ మాదంతా. మా తాతల కాలం నుంచి కూడా అప్పుడు విలేజ్ మున్సిపల్ అనేది బ్రిటిష్ గవర్నమెంట్ కాలంలో ఇచ్చారు. బ్రిటిష్ గవర్నమెంట్ కాలంలో ఊర్లను కొంచెం కమాండ్ చేయగలిగామని కానీ చూసి ఇచ్చారు. అప్పుడు ప్రజాస్వామ్యం అది ఎన్నుకునేది కాదు కదా. వాళ్ళు ఊరినంతా ఎవడైతే కంట్రోల్ చేయగలుగుతాడో అనే కెపాసిటీ ఉండబడిన వాళ్ళకు రెడ్డి పనులు అనేది ఇచ్చినారు. అట్లా పూర్వం నుంచి కూడా మా తాతలందరూ కూడా విలేజ్ని ఒక కంట్రోల్లో. బ్రిటిష్ వాళ్ళకి ఏమవసరము, తిరుగుబాటు లేకుండా ఉండాలి, అంతే కదా. వాళ్ళకి అవసరం వాళ్ళకు పీస్ ఉండాలి. అది ఎవరు చేయగలుగుతారనే ఉద్దేశంతో వాళ్ళు మా తాతల కాలంలో ఇచ్చారు. అది అట్నే కంటిన్యూగా వచ్చింది. మా తండ్రి చేశాడు. తండ్రి గారి పేరు? మా తండ్రి పేరు వరదారెడ్డి. అమ్మగారు సుమిత్రమ్మ. మా తల్లి ఎస్ఎల్సీ చదువుకునేది ఆ కాలంలోనే. మా తాత సర్కిల్ ఇన్స్పెక్టరు. తాతగారి పేరు ఆదినారాయణ రెడ్డి అని. నేను బళ్ళారిలో పుట్టిన. అసలు కర్ణాటక అంటే అప్పుడు కలిసి ఉన్నది ఇదంతా. మన ఆంధ్రాలో కలిసిన తర్వాత పోయింది కాబట్టి నేను మా తాత అక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తుంటే నేను కర్ణాటకలో బళ్ళారిలో పుట్టినా. కాబట్టి మా తాతల కాలం నుంచి అంటే నన్ను కూడా నేను స్కూల్ ఫైనల్ చదువుకుంటాను కానీ స్కూల్ ఫైనల్ తప్పిపోతే మా తండ్రి బాగా కొట్టాడు. తీసుకొని పోయి ఇంకా రెడీ పని చేస్తారా ఎందుకని దాంట్లో పెట్టినాడు. అప్పటి నుంచే వ్యవసాయం అంటే నాకు మక్కువ. ఎద్దులంటే కూడా బాగా ప్రీతి. నిన్నటి దినమంతా మా ఊర్లో 13 కాండ్ల జతులు ఎద్దల బండలు పోటీ పెట్టించినారు మా తమ్ముడు అందరూ. నేనంతా దాంట్లోనే చూస్తూనే ఉంటాను. ఎందుకంటే పశువులంటే గ్రామీణ ప్రాంతాల్లో జనరల్గా ప్రేమ అనేది ఉంటుంది. ఎద్దులను నేను చూసే కాలంలో ఎద్దులను కూడా బాగా సాకేవని. జాయింట్ ఫ్యామిలీలో మంచి పెద్ద ఎద్దులు ఉండేవి మాకు. అప్పుడు జాయింట్ నేను మా బ్రదర్స్ కడగాయిన తర్వాతనే దున్నపోతూ ఎద్దు సేద్యం పెట్టినాము. అట్లా వ్యవసాయం చేసేవాని. వ్యవసాయంలో కూడా నేను బాగా పండించామని. ఈ నీళ్లు కట్టే విషయాలలో ఇవంతా కూడా గ్రామాలన్నింటినీ కూడా ఐక్యతగా పెట్టి ఎప్పుడన్నా కరువు రాని మన కేసీ కెనాల్ వాటర్ వస్తుంది, అది పై నుంచి రావాలంటే వంతుల వారిగా రావాలా, అట్లాంటి దాంట్లో కూడా నేను ముందుండి అంతా నడిపించేవాని. అట్లా చేస్తూ వచ్చినాను. మా తండ్రి సర్పంచ్, మా విలేజ్ సర్పంచ్, పొద్దుటూరు సమితి వైస్ ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు. మా పినతండ్రి గారు కూడా సర్పంచ్గా ఉన్నారు. పాలిటిక్స్ అనేది జనరల్గా మా ఇంట్లో ఎప్పుడు పూర్వము 1952 ఎలక్షన్స్ వచ్చినప్పటికే నాకు కొద్దిగా గుర్తుంటే అప్పుడు బాలనారాయణ రెడ్డి, ఎర్రమోహన్ రెడ్డి అని వీళ్ళ రాజకీయాలలో మా తండ్రులు ఎలక్షన్ వచ్చినప్పుడు అన్ని గ్రామాలకు తిరుగుతుండేవాడు.
మా ఇంటికి వచ్చి ఎక్కడన్నా ఆ పల్లెల్లో ఎక్కడన్నా తిరిగితే మా ఇంటికి వచ్చి భోజనం చేయమని వాళ్ళందరూ కూడా మా ఇంట్లో భోజనం చేసిపోతూ ఉండేవాళ్ళు. అట్లా రాజకీయాలలో నాకు చనువు అనేది ఉంది, దాని ద్వారా వచ్చింది. తర్వాత ఇంకా రాజకీయాలు వదిలిపెట్టి నేను సమితి ప్రెసిడెంట్ కావాలనుకొని 81లో పోటీ చేసిన. 670 ఓట్లతో ఓడిపోయినాను. తర్వాత ఇంకా మళ్ళీ ఇండిపెండెంట్గా ఒకసారి 83లో పోటీ చేసినాను. 83లో నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తే అప్పుడు తెలుగుదేశం కొత్తగా పార్టీ పెట్టినాడు. అప్పుడు రమణారెడ్డి గారు గెలిచారు, నేను ఓడిపోయినా. నాకు ఇండిపెండెంట్గా 38,000 ఓట్లు వచ్చినాయి. అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉండబడిన చంద్రబాబు రెడ్డికి 18,000 ఓట్లు వచ్చినాయి. అప్పుడు టీడీపీకి గాలి వేగు ఉంది కాబట్టి రమణారెడ్డి గారు ఎన్నికైనాడు. రమణారెడ్డి తర్వాత మళ్ళీ నాదెళ్ల భాస్కరరావు వర్గంలో పోయినాడు, రాయలసీమ విమోచన సమితి పెట్టినాడు కాబట్టి మార్చి నాకు టికెట్ ఇచ్చారు. నేను ఎమ్మెల్యే అయినాను. నేను మీ వరదరాజు రెడ్డిని, పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యేను. మీరు చూస్తున్నాడు ఐటీ న్యూస్.